హాయ్ అండి. ప్రాన్స్‌తో గ్రేవీ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను నీట్‌గా వాష్ చేసుకున్న పెద్ద పెద్ద పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. తర్వాత ఒక ఆనియన్, 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు కోసం జీలకర్ర, కరివేపాకు వేసి వేపుకుంటున్నానండి. ఇలా కరివేపాకు, జీలకర్ర వేయడం వల్ల సువాసన వస్తుందండి ఫ్రైకి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని దోరగా వేగించుకుంటున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత మసాలా పేస్ట్ వేస్తున్నానండి. ఈ మసాలా పేస్టు వేయడం వల్ల గ్రేవీ చిక్కగా రావడమే కాకుండా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అన్నంలో కలుస్తుందండి గ్రేవీ. ఈ విధంగా వేసిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటున్నానండి. ఈ విధంగా అంతా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా వేయించుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసి ఉంచుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ పచ్చిరొయ్యలు ఫ్రై చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను గ్రేవీ వచ్చేటట్టు ప్రిపేర్ చేస్తున్నానండి. అన్నంలోకి బాగా కలుస్తుంది. ఇతర సైడ్ డిషెస్ ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా పచ్చిరొయ్యల్లోని వాటర్ అంతా మగ్గించుకునే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత పచ్చికారం వేసుకుంటున్నానండి. ఫ్రై ఐటెం కాబట్టి నేను పచ్చికారాన్నే వేసుకుంటానండి. ఈ విధంగా పచ్చికారం వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ముందుగా సాల్ట్ వేయకూడదండి. కారం వేసిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలండి. అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు పడుతుంది. ఈ విధంగా స్టవ్ ఫ్లేమ్ తగ్గించి వేయించుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఈ ఫ్రై ఐటెము రైస్లోకి, చపాతీ, రోటీ, పుల్కాలోకి అన్నిటిలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత తగినంత ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత 2-3 సార్లు కలుపుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే ఈ ఫ్రైకి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఈ ఫ్రై పప్పు, రసం, సాంబారు అన్నిటిలో కూడా సైడ్ డిషెస్గా కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే ఈ ఆయిల్ అంతా రొయ్యలకి, గ్రేవీకి పట్టేస్తుందండి. పొడి పొడిగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి.